బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. 14వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 14వ వార్డులో భారీ బందోబస్తు కొనసాగుతోంది. మహబూబాబాద్ పట్టణంలోని 32 అలాగే 33 పోలింగ్ బూత్ల వద్ద అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ ఆ పోలింగ్ బూత్ల వద్ద ఎలా ఉంది సిచ్యుయేషన్? పోలీసులు ఇంకా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఘర్షణలు జరగకుండా? శాలిని, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 32, 33 బూత్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, 14వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైనే కార్యకర్తలు దాడి చేశారంటూ ఇరు వర్గాలు వాతావరణంలో గొడవ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసులు అయితే చేరుకొని ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి ప్రస్తుతం అయితే వారందరినీ కూడా అక్కడ 14వ వార్డు పరిధిలోని 32, 33 బూతులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశాడు. అక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికే ఘర్షణ నేపథ్యంలో పోలీసులు మరింత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అక్కడ పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా అక్కడ రానియకుండా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా గొడవల రూపంలో ఉన్న వాతావరణాన్ని సద్దుమణిగేలాగా చేశారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఈ ఓటర్లకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఇరు పార్టీ యొక్క కార్యకర్తలు అక్కడి నుంచి పంపించి వేయడంతో భారీగా పోలీసులు మోహరించడంతో ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. శాలిని, చంద్రశేఖర్, అసలు అక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట ఎందుకు జరిగింది? వారిద్దరూ ఏమని ఆరోపిస్తున్నారు? శాలిని, ఇప్పటికే మహబూబాబాద్ కొంత సెన్సిటివ్ ప్లేస్. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇప్పటికే ఘర్షణ వాతావరణం ఉంది. అసలు పోటాపోటీగానే జరుగుతుంది. అక్కడ ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, దానికి రెస్పాండ్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముక్కుముడిగా దాడి చేయడానికి మీదికి రావడంతోనే అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని అయితే అక్కడ కాంగ్రెస్ సైడ్ నుంచి చెప్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ కూడా మమ్మల్ని రెచ్చగొట్టి కావాలని మా పైన ఇట్లా మాట్లాడటంతో మేము అక్కడ కొంత ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నట్టుగా బీఆర్ఎస్ సైడ్ నుంచి చెప్తున్నారు. రైట్, థాంక్యూ చంద్రశేఖర్. వాతావరణంలో అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడ నుంచి చెల్లాచెదురుగా చేసి అక్కడ లేకుండా పంపించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు భారీగా ఉండటం అక్కడ మోహరించడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రానియకుండా పోలీసులు గట్టి భద్రత నడుమ అయితే కొంత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. శాలిని, రైట్, థాంక్యూ చంద్రశేఖర్.